తాజాగా హనుమన సముద్రంపేటకు సంబంధించి ఒక వార్తని సాక్షి హైలైట్ చేసింది. విషయం ఏంటంటే టీడీపీ ప్రభుత్వం మీద ఏఎస్పేట మండలం శ్రీకొలం గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 35 ఎకరాల మేర ఆ, మేత కోరంబోకు భూమిని సోలార్ ప్లాంట్ కి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం శ్రీకోలం గ్రామంలో సర్వే నెంబర్ 411లో ప్లాంట్ కి 35 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయింది. దీంతో శ్రీకోలం, హసనాపురం, జువ్వలగుంటపల్లి గ్రామానికి చెందిన రైతులు మండిపడుతున్నారు. జేసీబీతో చేయిస్తున్న పనులను సైతం నిలుపుదల చేయించారు. 3 గ్రామాల్లో 1500 గేదెలు, 10,000 గొర్రెలు, 5,000 మేకలు ఉన్నాయి. వర్షాకాలంలో చెరువుకు వెళ్లేందుకు దారి ఉండదు. ఈ క్రమంలో గ్రామాల్లో ఎక్కువ శాతం జీవాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. దాదాపు 362 ఎకరాల మేత కోరంబోకు భూముల్లో పశువులు, మేకలు, గొర్రెలను మేపుతుంటారు. ఇటీవల కూటమి నేతలు భూముల మీద కన్నేశారు. గతంలో వాటి జోలికి పోవద్దని రెవెన్యూ అధికారులు బోర్డులు పెట్టారు. అయితే కొద్ది రోజుల క్రితం అకస్మాత్తుగా ఆర్ఎస్పేటలో చుక్కల భూమిగా రికార్డులో ఉన్నట్టు రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. 100 ఏళ్ల నుంచి 411 సర్వే నెంబర్లో మేత కోరంబోకు భూమిలో ఆక్రమణలకు గురి కాకుండా రైతులు కాపాడుకుంటూ వచ్చారు. కానీ సోలార్ ప్లాంట్ పేరుతో 32 ఎకరాల భూమిని ఇప్పటికే అప్పగించారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామనత్వం కలిగిన భూములు పంచాయతీలు తీర్మానం చేయాలి. ఇందుకోసం ముందుగా గ్రామ సభలు నిర్వహించి సర్పంచ్ చేత తీర్మానం చేయించాల్సి ఉంటుంది. సర్పంచ్ దళిత మహిళ కావడంతో అగ్రవర్ణాలకు చెందిన టీడీపీ నేత పంచాయతీకి సంబంధం లేకుండా తహసీల్దార్ చేత నివేదికలు కలెక్టర్ కార్యాలయం పంపారు. ఈ తప్పుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని మీద కేవలం 32 ఎకరాలు ఇచ్చామంటూ తహసీల్దార్ స్టేట్మెంట్ ఒకటి. మేము రోడ్డు మీద మేయించుకుంటున్నాం కాబట్టి ఆ ప్రాంతాల్లో అమ్ముకోవడానికి వీల్లేదు, లేకపోతే ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు అంటే అట్లా నువ్వు పెంచుకునేటటువంటి మేకలకి, నువ్వు పెంచుకునేటటువంటి ఆవులకి, గేదెలకి నువ్వు మేత చూడాలి. అంతేగాని ఎక్కడో ఖాళీగా రోడ్డు మీద వదిలేస్తాము, అవి జంటయ్యి వచ్చినటువంటి దాంతో ఫలసాయం ఏమి నేను పొందుతానంటే ఎట్టా కుదురుద్ది. సాధారణంగా ఇప్పటికీ జరుగుతుంటే పల్లెల్లో. కాకపోతే ఏంటంటే దానికోసం సోలార్ ప్లాంట్ పెట్టడానికి వీల్లేదు ప్రభుత్వ భూమిలో అంటే అది సరైన పద్ధతి కాదు.